అందరికీ నమస్కారం. నా పేరు ఆనంద్ అని. ఇది నా కొత్త ఎర్టిగా. ఎలా ఉందో ఒకసారి చూసి చెప్పండి. ఇప్పుడు మన ముందు ఉన్నది, ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఫ్రంట్ గ్రిల్, హెడ్ లైట్, ఫాగ్ ల్యాంప్, ఫ్రంట్ క్రోమ్ ఫినిషింగ్, ఫాగ్ ల్యాంప్ క్రోమ్ 24 BH నెంబర్ ఇవన్నీ ఉన్నాయండి. ఇంకా సైడ్ లుక్కి వస్తే సైడ్ 15 ఇంచెస్ డ్రమ్ వీల్ అనేది. ఈ VXI మోడల్లో అలై వీల్స్ రావండి. అవి అలై వీల్స్ ఏమీ ఉండవు ఇందులో. ఆ సైడ్ ఇక్కడ కనపడుతున్నాయి కదా, ఈ క్రోమ్ ఫిట్టింగ్ అని, ఎక్స్ట్రా ఫిట్టింగ్ అండి. ఇవన్నీ ఏబీ వెహికల్లో రావు. టైర్ సైజ్కి వస్తే ఇది 15 ఇంచెస్ డ్రమ్ వీల్. ఇందులో బ్రిస్టన్ టైర్ వచ్చిందండి. అండ్ వీల్ క్యాప్స్ అన్ని వాళ్ళే ఇచ్చారు, మేము ఎక్స్ట్రా మేము వేయలేదు. సైడ్ ఫిట్టింగ్ కనపడుతుంది కదా, ఈ సైడ్ ఫిట్టింగ్ ఎక్స్ట్రా ఫిట్టింగ్ అండి. ఇవన్నీ మేము వేయించుకున్నదే. ఈ సైడ్ ఫిట్టింగ్, డోర్ క్రోమ్, సైడ్ క్రోమ్, రైన్ వైపర్, ఇవన్నీ ఎక్స్ట్రా ఫిట్టింగ్స్ అండి. ఇవన్నీ ఎక్స్ట్రా ఫిట్టింగ్స్ అన్ని మనం వేయించుకోవాలి. షోరూమ్ వాళ్ళు ఏమి ఇవ్వరు, వాళ్ళు అన్ని ప్లెయిన్గానే వస్తుంది. ఇక్కడ పెట్రోల్ అని రాయించాం కదా, ఇలా రాయించకపోతే పెట్రోల్కి జాగా బదులు డీజిల్ పట్టి చేస్తారు. నేను ఆల్రెడీ ఒకసారి చేశారు నాకు కార్కి, చాలా ఇబ్బంది అయిపోయింది నాకు. బ్యాక్ సైడ్ చూసుకున్నట్టు కొంచెం ఇలా ఉంటుంది. బ్యాక్ క్రోమ్స్ ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ ఎక్స్ట్రా ఫిట్టింగ్స్ అవన్నీ నేను వేయించుకున్నాను. ఇక్కడ కనపడుతుంది కదా మన యూట్యూబ్ ఛానల్ పేరు, అది @ఆనంద్ నాయుడు -EK5. పక్కన ఆర్మీ సింబల్ ఉంది కదా, నేను ఆర్మీలో వర్క్ చేస్తున్నాను కాబట్టి ఆర్మీ సింబల్ అది. ఇది మన బ్యాక్ సైడ్ టెయిల్ ల్యాంప్ అండి. ఇది బ్యాక్ సైడ్ టెయిల్ ల్యాంప్ ఈ విధంగా ఉంటుంది. నెట్గా బ్యాజింగ్, నెంబర్ ప్లేట్ గార్నిష్ అని ఉంటుంది. 24 BH అని నెంబర్ ఉందని కదా, దాని గురించి నేను తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ సైడ్ వచ్చేసి సైడ్ బంపర్ ప్రొటెక్టర్, ఇది ఎర్టిగా ఎస్ సింబల్ ఉంది కదా, ఇది హైబ్రిడ్ వెహికల్ అనమాట. ఓన్లీ పెట్రోల్ వెహికల్, CNG కాదు. కొంచెం ఇలా కింద అయితే మనం డిజెక్సైకమ్నే బంపర్ ప్రొటెక్షన్ మనం వేయించుకున్నది. ఇది అరౌండ్ మనకు 7,000 సంథింగ్ పడింది నాకు. కొద్దిగా బ్యాక్ సైడ్ చూస్తే ప్రాపర్ కొద్దిగా ఇలాగ అనిపిస్తుంది. ఇక్కడ కనపడుతుంది కదా, స్మార్ట్ హైబ్రిడ్ వెహికల్ ఇది. స్మార్ట్ హైబ్రిడ్ వెహికల్ ఇది. సైడ్లో చూస్తే సైడ్లో కొద్దిగా ఇలా అనిపిస్తుంది. బ్యాక్ సైడ్ స్పాయిలర్ కూడా వేయించాము. అండ్ బ్యాక్లో కొద్దిగా ఇలా ఉంటుంది. మనం ఒకసారి ఇప్పుడు లోపలికి వెళ్ళి ఒకసారి చూద్దాం, లోపల మన ఇంటీరియర్ ఎలా ఉంది, ఏ విధంగా మనం ఇంటీరియర్ డెకరేట్ చేసామన్నది. లోపలికి వెళ్ళి చూద్దాం రండి. లోపలికి వెళ్దాం. డోర్ ఓపెన్ చేయగానే మనకి ఇంటీరియర్ కొంచెం ఇలా కనపడుతుంది. కింద బ్రేకు, క్లచ్, ఎక్సిలేటరు, ఒక AC కంట్రోల్స్ సిస్టము, 4x పార్కింగు, క్యాపు, పర్ఫ్యూము, మన శివుడు అండి, మా ఇంటింటి దేవుడు అది ఆయనేను శివుడు. మనకి కంట్రోల్స్ వస్తే ఆటోమేటిక్ కంట్రోల్, పార్కింగ్ లైటు, లైట్ అడ్జస్ట్మెంటు, ఇవన్నీ ఇక్కడ ఉంటాయండి. ఇక్కడ మన డోర్ సైడ్ చూసుకుంటే డ్రైవర్ సైడ్ కంట్రోల్స్, విండోస్ కంట్రోల్స్. మనం ఇప్పుడు చూసే సిస్టమ్ ఉంది కదా, ఇది మాన్యువల్ సిస్టమే, అది టచ్ స్క్రీన్ అయితే కాదు. ఇక్కడ AC కంట్రోల్స్ చూసుకుంటే AC కంట్రోల్స్ కూడా మాన్యువల్, ఆటోమేటిక్ ఏమైతే కాదు. ఈ వుడెన్ అనేది ఎక్స్ట్రా నేను ఫిట్టింగ్ వేయించుకున్నది. స్టీరింగ్ పైన కంట్రోల్స్ కొంచెం చూసుకుంటే ఇలా ఉంటాయి. ఒకసారి దీనికి కీ చూద్దాం ఎలా ఉందని. ఇలా దీనికి కీని చూడండి, కీ ఇలా ఉంటుంది కొద్దిగా. ఇవన్నీ ఇది కూడా నేను కీ కూడా కవర్ నేను వేయించుకున్నాను. నార్మల్ వచ్చిన కవర్ అది 150 రూపీస్ కవర్ అది వేయించుకున్నాను. ఒకసారి ఆన్ చేసి చూద్దాం మనము ఎలా ఉంది అని. ఆన్ చేయడం కానీ మనకి కంట్రోల్స్ ఈ విధంగా కొన్ని ఓపెన్ అవుతాయండి. సిస్టంలో చూసారు కదా, ఆ మాన్యువల్ సిస్టమ్ అని ఉంటుంది, చిన్న సిస్టమే అది. పైన ప్లేట్ చూడండి పెట్టడం కానీ, అది మనకి లోపల కంట్రోల్స్ చూద్దాం. కొన్ని ఇలా కంట్రోల్స్ ఉన్నాయని. ఇవన్నీ కంట్రోల్స్ అండి. 15.4 యావరేజ్ ఇస్తుంది. 90 కిలోమీటర్స్ యావరేజ్ వెహికల్ వెళ్ళగలదు అనిపిస్తుంది. వెహికల్ తీసుకొని 3 months కూడా కాలేదు, 6,474 కిలోమీటర్స్ తిట్టాను. అండ్ లోపల ట్రాక్షన్ కంట్రోల్స్ అని ఇలా కొన్ని ఉంటాయి. అండ్ ఫ్యూల్ మీటర్ చూడండి, ఫ్యూల్ మీటర్, హీట్ వెహికల్ హీట్ అవుతుందా లేదని చెక్ చేసుకోవడానికి, స్పీడోమీటరు, ఇంజన్ మానిటైజర్, అండ్ ప్లస్ మన వెహికల్ డిస్ప్లే ఇలా కనపడుతూ ఉంటుంది. ఇప్పుడు సైడ్ చూసుకుంటే సైడ్లో సైడ్ క్రోమ్, సైడ్ వుడ్ అనేది నేను ఎక్స్ట్రా వేయించుకున్నదాన్ని. కో డ్రైవర్ సీట్లో ఉన్న మిర్రరు, హెయిర్ బ్యాగు, అండ్ సెంట్రల్ మిర్రరు, ప్లస్ డ్రైవర్ సీట్లో అయితే టోకన్ పెట్టుకుంటాం కదా, టోకన్స్ పెట్టుకోవడానికి కొన్ని ఇలా ఇచ్చారు. ఇంకా అయితే ఒకసారి బ్యాక్ సైడ్ అయితే చూద్దాం, బ్యాక్ సైడ్ ఎలా ఉంది అన్నది. బ్యాక్ సైడ్ చూస్తే కొద్దిగా ఇంత లెంత్ ఇలా కనపడుతుంది. మన ఆర్మీ సింబల్ కూడా కనపడుతూనే ఉంటుంది. ఇది బ్లోవర్ అండి, ఫ్రంట్ నుంచి ఎయిర్ తీసుకెళ్ళి బ్లాక్ రిలీజ్ చేశారనమాట. వెళ్దాం రండి ఒకసారి బ్యాక్ చూద్దాం, బ్యాక్ సైడ్ ఎలా ఉంది అని. బ్లాక్ సైడ్ ఎంట్రింగ్ అవ్వడం కానీ కొంచెం ఈ విధంగా ఉంటుంది. ఇది మన 70 మ్యాట్ అనమాట. నేను 70 మ్యాట్ పక్కన వేయించుకున్నాను. ఈ 70 మ్యాట్ నాకు అరౌండ్ ఒక 3,500 సంథింగ్ పడింది. క్వాలిటీ చూడడం చాలా బాగుంది అండ్ స్మూత్గా ఉంటుంది. ఇట్ కాదు బై ఫిట్టెడ్ అండి, కంపెనీ ఫిట్టెడ్. ఇక్కడ కూడా మనకి ఛార్జింగ్ పాయింట్ ఒకటి ఇస్తారు, 12 volts అది. ఈ సీట్ కవర్ అనేది నేను ఎక్స్ట్రా నేను వేయించుకున్నది. అదే చెప్పాను కదా, బ్యాక్ సైడ్ బ్లోవర్ అని. అక్కడ ఎయిర్ తీసుకొని ఈ ఫ్యాన్ ద్వారా ఇక్కడ బ్యాక్ సైడ్ వాళ్ళకి ఇస్తుంది అనమాట. లెగ్ రూమ్ చూడండి ఎలా ఉంది. నేను 5.7 హైట్ ఉంటాను, ఫ్రీగా ఆరామ్గా ఉంటాను, కంఫర్టబుల్గా ఉంటాను, నాకేం ఎటువంటి ఇబ్బంది ఏం లేదు. అండ్ హైట్ కూడా చూసారంటే హైట్ కూడా బాగా ఫ్రీ కంఫర్టబుల్గా ఉంటుంది.
సీట్ కొద్దిగా డిక్లైన్ చేసుకొని ఆరామ్గా కంఫర్టబుల్గా మనం ఎంత లాంగ్ జర్నీ కావాలన్నా చేయొచ్చు, ఎంత దూరం వెళ్ళాలన్నా ఏం కంఫర్టబుల్గా బాగుంటుంది. సైడ్ చూసుకుంటే సైడ్లో కూడా ఇలా ఉంటుంది. ఇంకా అది విండోస్, ఇది అప్ డౌన్ చేసుకోవడానికి విండో క్రోమ్ ఇచ్చారు. అండ్ ఒకసారి ఇంకా వెళ్ళి ఫ్రంట్ బ్యాక్ సైడ్ చూస్తే ఫ్రంట్ లుక్ ఈ విధంగా ఉంటుంది అనమాట. గేర్స్ కానీ ఎలాంటి కానీ ఒకసారి వెళ్ళి బ్యాక్ సైడ్ చూద్దాం. బ్యాక్ సైడ్ ఎలా ఉంటుందని. ఆమ్రెస్ట్ కూడా ఉంది ఇందులో. ఆమ్రెస్ట్ కూడా తీసుకొని మనం యూస్ చేసుకోవచ్చు అనమాట. సరే రండి ఒకసారి బ్యాక్ వెళ్ళి చూద్దాం బ్యాక్ ఎలా ఉంది అన్నది. బ్యాక్ వెళ్దాం రండి. బ్యాక్ నుంచి మనం ఓపెన్ చేస్తే కొద్దిగా ఇలా అనమాట. బూట్ డిక్కీ వస్తుంది. మన ఛానల్ పేరు అని చెప్పాను కదా, 24 BH అనుకుంది. ఆర్మీ వెహికల్, ఆర్మీ వాళ్ళు ఉన్న వాళ్ళకి 24 నెంబర్ అనేది ప్రొవైడ్ చేయగలుగుతారు. ఒకసారి చూడండి లోపలికి వెళ్ళి చూద్దాం ఎలా ఉందని. ఈ సీట్స్ అన్ని నేను ముందు నుంచి ఫోల్డ్ చేసి పెట్టాను. ఈ సీట్ కొద్దిగా మనం లేపి చూద్దాం. లేపి ఎలా ఉంటుందని చెక్ చేద్దాం. అదే ఉంది కదా, ఈ సీట్ కొద్దిగా ముందర తీయేసి తర్వాత మనం ఈ వెనకాల సీట్లను లేపుతాం అనమాట. దాన్ని కొద్దిగా ఈ సీట్ ముందర లేపించేసి ఇలా కింద నుంచి అడ్జస్ట్ చేసుకొని, చెప్పాను కదా ఫ్లాట్ ఉంటుందని, అది కొద్దిగా అడ్జస్ట్ చేసి పైకి లేపేస్తాను అనమాట. ఇప్పుడు నేను వెనక్కి చూద్దాం. వెనక నుంచి సీట్లు వెళ్ళి తీసుకులాగుతాను. ఇది దీన్ని పట్టుకొని లాగానంటే సీట్లు ఆటోమేటిక్గా అడ్జస్ట్ అయిపోతాయి అనమాట. అవి హైట్ బట్టి. సో థర్డ్ రో ఈ విధంగా ఉంటుంది. అయినా కూడా థర్డ్ రో అయిపోయిన తర్వాత కూడా మనకు బూట్ స్పేస్ ఇంకా ఉంటుంది. ఒక 2-3 సూట్ కేసులు ఈజీగా తీసుకెళ్ళిపోవచ్చు అని. లోపల కూడా కొద్దిగా స్పేస్ పెట్టింది. నేను నా స్పేర్ ఐటమ్స్ నేను పెట్టాను అనమాట. కొద్దిగా ఎమర్జెన్సీ ఐటమ్స్ అండ్ క్లీనింగ్ ఐటమ్స్ అవన్నీ. ఇవన్నీ నీట్గా సెట్ చేసుకునేసి డోర్ క్లోజ్ చేసి తర్వాత ఇంక మళ్ళీ ఫ్రంట్ ఇంజన్ చూద్దాం. ఇంజన్ ఎలా ఉంది అనిపించి ఇది క్లోజ్ చేయండి. ఇక్కడ క్లోజ్ చేద్దాం. వెళ్ళారండి ఒకసారి ఇంజన్ ఒకసారి మిమ్మల్ని చూపిస్తాను ఇంజన్ ఎలా ఉంది అని. ఈ విధంగా బ్యాక్ లుక్ ఇలా విధంగా ఉంది. సైడ్ లుక్ కూడా బాగా ఉంటుంది చూడడానికి. ఎర్టిగా వెహికల్ ఇంజన్ అండ్ డోర్ ఫ్రంట్ దగ్గర ఉంది కదా, కొద్దిగా లోపల ఇలా ఓపెన్ చేస్తే ఫ్రంట్ బంపర్ అన్నది ఫ్రంట్ బార్నెట్ ఓపెన్ అయిపోద్ది. రెండు ఒకసారి బార్నెట్ లోపల చూపిస్తాను ఎలా ఉందన్నది. బార్నెట్కి లోపల ఫింగర్ పెట్టి లోపల ఉంచడం. ఈ ఇంజన్లో అనేది 1.5 లీటర్స్ టర్బో ఇంజన్ అండి. ఇది హైబ్రిడ్ ఇంజన్, హైబ్రిడ్ వెహికల్ ఇది. ఇందులో వచ్చేసి మనకి బ్రేక్ ఆయిల్, ఇంజన్ పవర్, బ్యాటరీ ఎక్సెల్ బ్యాటరీ వస్తుందండి. ఇవన్నీ యాంప్ వైర్ అది ఎక్స్ట్రా ఫిట్టింగ్ నేను చేయించుకున్నాను. రెడ్గా కనపడుతుంది కదా, ఇది ఒక డిఆర్ఎల్ అనమాట. నేను ఎక్స్ట్రా ఫిట్టింగ్ డిఆర్ఎల్ వేయించుకున్నాను. ఇది ఈ డిఆర్ఎల్ మీకు ఒకసారి నైట్లో నేను ఒకసారి చూపిస్తాను ఎలా వర్క్ చేస్తుంది అన్నది. ఈ డిఆర్ఎల్ చూడండి. ఈ లెంత్ మొత్తం డిఆర్ఎల్ ఇండికేటర్ ప్లస్ డిఆర్ఎల్ వర్క్లో వచ్చేది అనమాట. కొంచెం ఫ్రంట్ లుక్ చూస్తే మనకు కొద్దిగా ఇలా అనిపిస్తుంది. అండ్ సైడ్ నుంచి చూసుకుంటే సైడ్లో లుక్ ఇలా ఉంటుంది. ఈ సైడ్ మిర్రర్ కానీ సైడ్ ఇవన్నీ క్రోమ్ కానీ ఇవన్నీ చూస్తే ఈ సైడ్లో టెంటెడ్ ఫిలిం వేస్తానండి. టెంటెడ్ ఫిలిం మీరు వేయాలంటే వేయచ్చు, కానీ పోలీస్ నుండి చాలా ఇబ్బందిగా ఉంటుంది. అది మీరు చూసి వేయించుకోవాలి. ఒకసారి బ్యాక్ సైడ్ రియల్లోకి ఒకసారి చూపిస్తాను. బ్యాక్ ఎలా ఉన్నది చెప్పాను కదా, ఇది పెట్రోల్ సింబల్. పెట్రోల్ పెట్టించుకోవడానికి ఈజీగా ఉంటుంది వాళ్ళు చూడంగానే. బ్యాక్ సైడ్ నుంచి బ్యాక్ లుక్ ఎలా అయితే ఉంటుంది. ఇది ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ అండ్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకండి. థ్యాంక్ యూ వాచింగ్ మై వీడియో.